హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. నేను మీ శ్రవణ్ సామ్రాణి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఒక చాలా ఇంపార్టెంట్ వీడియోని ఇప్పుడు మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. దట్ ఈస్ అబౌట్ ద కట్ ఆఫ్. ఎంత కట్ ఆఫ్ ఉండవచ్చు, ఎవరు సేఫ్ కాదు అన్నటువంటి ఆస్పెక్ట్స్ని ఈరోజు నేను మీతో కొన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్ని డిస్కస్ చేస్తూ ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను. అంతకంటే ముందు ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటమ్మా, ఎవరు కూడా ఆ ధైర్యం పడకండి. ఎందుకంటే చాలామంది ఫ్రస్ట్రేషన్తో ఉన్నారు. లైక్ ఇది అసలు పేపర్ అంటారా సార్, ప్రభుత్వం మా పైన కసితో పెట్టినటువంటి పేపర్ లాగా అనిపిస్తుంది సార్, అసలు ఈ పేపర్ ఎవరైనా కూడా ఆన్సర్ చేయగలుగుతారా, ఇంతకుముందు ప్రభుత్వ ఉద్యోగం సాధించిన వాళ్ళు ఇటువంటి పేపర్ని ఎప్పుడైనా చూసి ఉంటారా అనేటువంటి ఫ్రస్ట్రేషన్ ఖచ్చితంగా మీలో ఉంది, నో డౌట్ ఎట్ ఆల్. కానీ ఒకే ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గుర్తుపెట్టుకోండి, మీకోసం స్పెషల్గా పేపర్ డిజైన్ చేయలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరీక్ష రాసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అదే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఉంది, అదే లెవెల్ ఆఫ్ టఫ్నెస్ అన్నది కూడా మనకు కనిపించింది. సో ఒకవేళ మనం కట్ ఆఫ్ని ప్రిడిక్ట్ చేసేటటువంటి ఒక ఆస్పెక్ట్ని మనం పరిగణలోకి తీసుకుంటే, కట్ ఆఫ్ ఎప్పుడైనా కూడా ఏ ఎగ్జామ్లో అయినామా, అది యూపీఎస్సీ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, కట్ ఆఫ్ ప్రిడిక్షన్ చేయాలంటే మనకు కొన్ని ఇంపార్టెంట్ పారామీటర్స్ ఉంటాయి. దాన్ని మనం ఏమంటామంటే, ఫస్ట్ పేపర్ యొక్క డిఫికల్టీని ఫస్ట్ మనం పరిగణలోకి తీసుకుంటాం. ఎంత కఠినంగా పేపర్ వచ్చింది, పేపర్ ఒకవేళ ఈజీ వచ్చిందంటే కట్ ఆఫ్ ఎంత, పేపర్ మోడరేట్గా వచ్చిందంటే కట్ ఆఫ్ ఎంత, పేపర్ నిజంగా డిఫికల్ట్ వెరీ టఫ్గా వస్తే కట్ ఆఫ్ ఎంత అనేటువంటి ఒక ఆస్పెక్ట్ని మనం పరిగణలోకి తీసుకుంటే, ఇంకొకటి సీరియస్గా ఎగ్జామినేషన్ రాసినటువంటి ఆస్పిరెంట్స్ 4,83,000 మంది అప్లై చేసినారు. దాంట్లో కొంతమంది హాజరు కారు కూడా. ఓకే, సమ్ పీపుల్ విల్ నాట్ బి అటెండింగ్ టు ద ఎగ్జామినేషన్ ఆల్సో. ఓకే, అటెండ్ అయిన తర్వాత ఇంట్లో వాళ్ళ కోసం ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటారు, లేదంటే ఊరికనే ఒక అటెంప్ట్ రాద్దామని చెప్పి ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటారు. సో సీరియస్గా ఎంతమంది ఉంటారమ్మా అంటే, ఖచ్చితంగా 1,50,000 నుండి 2,00,000 మంది మాత్రమే సీరియస్ ఆస్పిరెంట్స్ అయి ఉంటారు. నెక్స్ట్, ఇదే క్వశ్చన్ పేపర్లో ఈరోజు కట్ ఆఫ్ మనం ప్రిడిక్ట్ చేయాలంటే ఎంతమంది మెయిన్స్ ఎగ్జామినేషన్కి ఎలిజిబుల్ సాధించబోతున్నారు, అంటే ఎంతమంది మెయిన్స్ ఎలిజిబిలిటీ పొందబోతున్నారు అనేటువంటి ఇంకొక ఆస్పెక్ట్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. మెయిన్స్ ఎలిజిబిలిటీకి ఎంతమంది ఎలిజిబుల్ అవ్వబోతున్నారు? 45,000 మంది, దాదాపుగా 45,000 members will be eligible to the mains examination. ప్లస్ ఈ 45,000 మందిలో మళ్ళీ ఈజ్ ఇట్ జనరల్ కట్ ఆఫా లేదంటే కేటగిరీ వైజ్ కట్ ఆఫా? ఖచ్చితంగా కేటగిరీ వైజ్ కూడా కట్ ఆఫ్ అన్నది ఉంటుంది ప్రిలిమ్స్లో. ఓకే, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఉంటుంది. కాబట్టి ఈ అన్ని పారామీటర్స్ని కూడా ఒకసారి అబ్జర్వ్ చేసి కొంతమంది నిపుణులతో నేను మాట్లాడడం జరిగింది. ఆ నిపుణులతో నేను మాట్లాడిన తర్వాత నాకు వాళ్ళు ఇచ్చినటువంటి అంచనా, ఇన్ఫ్యాక్ట్ నేను కూడా గడిచిన ఒక 10 సంవత్సరాల నుండి పోటీ పరీక్షలను అబ్జర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తిగా నేను ఈ అన్ని పారామీటర్స్, అంటే ఇంతకుముందు మీతో షేర్ చేసుకున్నటువంటి అన్ని పారామీటర్స్ని కూడా పరిగణలోకి తీసుకుంటే, ఎస్ డిఫికల్టీ లెవెల్ అన్నది హైలీ డిఫికల్ట్ ఉందమ్మా. పేపర్ సీరియస్గా రాసేటటువంటి ఆస్పిరెంట్స్ దాదాపుగా 2,00,000 మంది ఉంటారనుకుందాం. ఓకే, మెయిన్స్ ఎలిజిబిలిటీకి 45,000 మంది వస్తారనుకుందాం. కేటగిరీ వైజ్, ఓకే, కేటగిరీ వైజ్ కూడా ఆహ్వానిస్తున్నారు మెయిన్స్ ఎగ్జామినేషన్కి. కాబట్టి సో ఈ అన్ని పారామీటర్స్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పేపర్ను చూస్తే మీరు హిస్టరీ, జాగ్రఫీ మాత్రమే, ఓకే, హిస్టరీ అండ్ జాగ్రఫీ ఈ 2 ఆస్పెక్ట్స్లో మాత్రమే కనీసం అంటే 30 క్వశ్చన్లకు 15 కన్నా ఎక్కువ క్వశ్చన్లు ఆన్సర్ చేసినటువంటి ఒక సందర్భం మనకు కనిపిస్తుంది. ఓకే, సిమిలర్గా మీరు సొసైటీ, ఓకే, అండ్ కరెంట్ అఫైర్స్ని ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే 30 మార్కులకు, ఓకే, ఈచ్ సబ్జెక్ట్ నుంచి ఒక 10 బిట్లు ఖచ్చితంగా 10 కన్నా ఎక్కువ బిట్లే మీరు టచ్ చేసినటువంటి ఒక సందర్భం. ఓకే, 20 ఇక్కడ మనం తీసుకున్నా, అక్కడ 30 మనం తీసుకున్నా కూడా ఒక 50 క్వశ్చన్స్, ఓకే, 50 క్వశ్చన్స్ కరెక్ట్గా అయ్యేటటువంటి ఆస్కారం ఉంటుంది. ప్లస్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ని ఒక మైండ్ బ్లోయింగ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్గా ఈరోజు మనకు కనిపించింది. సో మీరు టచ్ చేసినటువంటి ఆస్పెక్ట్స్, కొన్ని ఆస్పెక్ట్స్లో మీరు రిస్క్ కూడా తీసుకొని ఉంటారు. రిస్క్ని పరిగణలోకి తీసుకుంటూ పాజిటివ్ మార్క్స్ని మనం అడ్వాంటేజ్గా మార్చుకుంటూ ఒక అంచనాకి కనుక మనం వచ్చినట్లయితే, ఎస్
జనరల్ కేటగిరీకి, ఓకే మళ్ళీ చెప్తున్నా, ఒక డిస్క్లైమర్ ఇస్తున్నానమ్మా, ఇట్ ఈస్ జస్ట్ అండ్ అజంప్షన్ మాత్రమే. ఓకే, అజంప్షన్ అంటే ఒక ఊహాగాన, ఒక ట్రెండ్కి బట్టి మనము ఇస్తున్నటువంటి ఈ ఫిగర్స్ని మాత్రమే ఇక్కడ మీరు పరిగణలోకి తీసుకోవాలి. ఓకే, జనరల్ కేటగిరీకి ఖచ్చితంగా కట్ ఆఫ్ అనేది 50 అరౌండ్ అప్రాక్సిమేట్గా 50 మార్కులు జనరల్ కట్ ఆఫ్ ఉండబోతుందమ్మా. 50 దీన్ని మళ్ళీ మనము +or-5 అని కూడా చెప్పవచ్చు. +or-5 ప్రాబబ్లీ +5 వెళ్ళేటటువంటి ఆస్కారం అయితే ఉండకపోవచ్చమ్మా యాజ్ పర్ ద రిపోర్ట్ విచ్ ఐ హ్యావ్ రిసీవ్డ్. కానీ 50 అరౌండే కట్ ఆఫ్, అంటే 50 అరౌండ్ అంటే 48, 49, 50, 51 ఈ రకమైన కట్ ఆఫ్ అన్నది జనరల్ కేటగిరీకి ఉండబోతుంది. అండ్ ఒకవేళ రిజర్వ్డ్ సెక్షన్స్, రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉన్నట్లయితే అరౌండ్ 40 కట్ ఆఫ్ ఉండవచ్చు, అరౌండ్ 40. ఓకే, మళ్ళీ 42, 43, 39 ఓకే ఈ రకంగా కట్ ఆఫ్ ఉండవచ్చు. సో రిజర్వ్డ్ సెక్షన్స్ 40 లేదా అంతకంటే ఎక్కువ, 40 అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తున్నట్లయితే మెయిన్స్ ఎగ్జామినేషన్కి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వవచ్చు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. 50+ ఎవరికైతే జనరల్ కేటగిరీలో 50+ వస్తున్నాయనంటే వీరు కూడా మెయిన్స్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వవచ్చు. ఓకే, మళ్ళీ రిపీట్ చేస్తున్నానమ్మా, అరౌండ్ 40 ఎస్సీ ఎస్టీ కట్ ఆఫ్ ఉండవచ్చు, జనరల్ కేటగిరీకి అరౌండ్ 50 కట్ ఆఫ్ ఉండవచ్చు. అరౌండ్ అన్నటువంటి కీవర్డ్ని మీరు అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, సో 50+ ఉన్న ప్రతి ఒక్కరూ సేఫ్ అసారంటే ఖచ్చితంగా సేఫే ఉంటారమ్మా. యాజ్ పర్ ద టుడేస్ పేపర్ ట్రెండ్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇదే మనకు అర్థమవుతుంది. మోరోవర్ పేపర్ అన్నది ఎగ్జామ్ రాసిన అందరికీ కూడా డిఫికల్టీయే కాబట్టి అందరికీ కూడా ఒకే రకమైన క్వశ్చన్ పేపర్ అన్నది అప్రోచ్ అన్నది ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, అంటే హిస్టరీలో కూడా చాలామంది చెప్తూ ఉంటారు, సార్ నాకు 90 వస్తున్నాయి, 100 వస్తున్నాయి, 110 వస్తున్నాయి అని చెప్పి. బట్ మార్కెట్లో ఇటువంటి మార్కులు, ఇటువంటి ఆస్పిరెంట్స్ కూడా మీకు కనిపిస్తుంటారు. కానీ వాళ్ళంతా కూడా నెగ్లిజిబుల్ అమ్మా. ఒక 1000 మంది కూడా ఉండరు. 90 దాటిన వాళ్ళు నాకు తెలిసి అయితే నా అంచనా ప్రకారం ఒక 1000 మందికి కూడా 90 దాటినటువంటి పరిస్థితి అయితే ఉండబోదు కూడా. ఓకే, సో ఆ ఆస్పెక్ట్ మీరు పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా ఈ స్కోర్, సేఫ్ స్కోర్లో ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా మెయిన్స్ ఎగ్జామినేషన్కి అయితే ప్రిపేర్ అవ్వండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత కఠినంగా ఉంది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్కి సంబంధించి అన్నది ఈరోజు ఎగ్జామ్ వాయిదా వేయకుండా ఎగ్జామ్ కండక్ట్ చేసేస్తున్నారు. ఎగ్జామ్ కండక్ట్ చేయటం మాత్రమే కాకుండా మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా తొందరలోనే పెట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి మెయిన్స్ ఎగ్జామినేషన్కి కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. ఇలాంటి కట్ ఆఫ్ అనాలిసిస్ కావచ్చు, ఇన్ఫ్యాక్ట్ కీ మొత్తం కూడా మేము మా టెలిగ్రామ్ ఛానల్లో అందించబోతున్నాం కాబట్టి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మోస్ట్ ఎఫెక్టివ్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ కోసం ఎస్ఎస్ క్లాసెస్ యాప్ని కూడా మీరు ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ఎకనామీ సెక్షన్ మొత్తం కూడా నేనే డీల్ చేశాను. ఇండియన్ ఎకనామీ, ఆంధ్రప్రదేశ్ ఎకనామీ మొత్తం కూడా నేనే మెయిన్స్ కోర్స్లోనైతే డిస్కస్ చేయడం జరిగింది. సిమిలర్లీ పాలిటీ మన రోహిత్ సార్ చెప్పారు, సైన్స్ అండ్ టెక్నాలజీ భరత్ సత్తార్, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ సూర్యప్రకాష్ సార్ ఒక బెస్ట్ టీంతో మెయిన్స్ ఎగ్జామినేషన్కు మీ ముందుకు రాబోతా ఉన్నాం కాబట్టి దీన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. అండ్ ఈ స్కోర్ని సేఫెస్ట్ స్కోర్గానైతే మనం భావించవచ్చు అయితే మీరు గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.